యేసుప్రభువు వెళ్తున్న దారిలో ఆ కుక్క చచ్చిపోయింది. ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. అడిగే సార్ మర్యాద లాగా మాట్లాడుతున్నావు అంటాడు. మర్యాద తీసుకొని కొనుక్కొని వెళ్ళండి, మీ చేతికి పెట్టుకోండి. ఎవరైనా అడిగి ఈజీగా చెప్పగలరు. నలుపు పాపాన్ని. యేసుక్రీస్తు వారు అలా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన ఒక కుక్క చనిపోయింది. ఆ కుక్క చనిపోతే తనతో ఉన్న శిష్యులు, యేసుప్రభుల వారి యొక్క శిష్యులు ఆ కుక్కకు వచ్చుతున్నటువంటి వాసనలను చూసి యేసుప్రభుల వారిని విడిచిపెట్టి ఆ వాసనకు దూరంగా వెళ్ళారు. ఆ దూరంగా వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారట, అలా వాసన కాదు మీరు చూడాల్సింది, ఆ కుక్కలో నాకు పండ్లు అంటే ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి అని అన్నాడట. అంటే ఆ వెళ్ళినటువంటి శిష్యులు ఆ స్మెల్ కాకుండా ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయా అన్నట్లుగా చూశారట. చూసినప్పుడు దానిని శిష్యులైతే వాసన చూశారు, కానీ యేసుక్రీస్తు వారు అయితే దాంట్లో ఫ్రూట్స్ చూశాడని ఒక క్రొత్త బోధ, ఒక వింత బోధ, ఒక అబద్ధపు బోధ, ఎవరిదో ఒక చరిత్రలో జరిగినటువంటి కథను మరి స్టీఫెన్ పాల్ గారు కూడా ఈ విషయాన్ని అబద్ధంగా బోధిస్తుంటే ఎదురుగా ఉన్నటువంటి ఆ మైండ్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ మైండ్ అస్సలు పనిచేయనటువంటి వారు చెబుతున్నటువంటి విషయం బైబిల్లో ఉందా లేదని కనీసం ఆ విషయం కూడా తెలియనటువంటి ఎదురుగా కూర్చొని తలలు ఊపుతూ వాసన గురించి, స్మెల్ గురించి, ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్న చూడండి, ఎలాంటి వారు ఉన్నారన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. బట్ ఇప్పుడు ఈ వీడియో మీ అందరి కోసం. రైట్, ఇప్పుడు అసలు పీజే స్టీఫెన్ పాల్ గారు ఏం చెబుతున్నారో తెలుసా? ఒకసారి ముందుగా వీడియో చూద్దాం. చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? నిన్నటి వరకు ఒక బూతుల పాస్టర్ గారుగా, బూతులు చెప్పే పాస్టర్ గారు ఎడ్వర్డ్ విలియం, ఆ విలియం అంతేకాకుండా డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అండ్ బ్యాండ్, ఫ్రెండ్షిప్ బ్యాండ్ని సువార్త బ్యాండ్గా మార్చి, సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. అసలు ఎడ్వర్డ్ విలియం గారు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ బూతుల పంచాంగం ఏమండి, అది కనుక వాళ్ళ మిస్సెస్, వాళ్ళ వైఫ్ కనుక వింటే బాగుంటుంది. వాళ్ళ కుమార్తెలు ఉన్నారు, ఒక 3 ఉన్నారు, వాళ్ళు వింటే బాగుండేది. అసలు ఆయన మాట్లాడే ఆ బూతుల పంచాంగం అనే మాట, సేవకులను తిట్టే ఆ మాటలు ఉన్నాయి చూసారా, అసలు వాస్తవంగా ఈ మాటలు వాళ్ళకి వినిపించాలా, అప్పుడు తెలుసుద్ది అసలు ఈయన ఎలాంటి పాస్టర్, ఎలాంటి తండ్రి, ఎలాంటి భర్త అని. సో కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు అసలు స్టీఫెన్ పాల్ గారు ఏం మాట్లాడారు ఒకసారి ఈ వీడియో చూద్దాం. యేసుప్రభువు వెళ్తున్న దారిలో ఆ కుక్క చచ్చిపోయి ఉందట, ఎముకలు. అందరూ ఏం చేశారు గట్టి చెప్పండి, వాటి పళ్ళు చూడు ఎంత బాగున్నాయో అన్నాడు. సచ్చిన శవంలో కుళ్ళు వాసన వస్తుంటే శిష్యులందరూ ముక్కు ముసుకొని పరిగెడుతున్నారు, కుళ్ళును చూశారు, వాసన చూశారు. అక్కడ ఆయన ఏం చూశాడు? ఆ పళ్ళు చూశారు కదా. ఈ స్టోరీ అసలు ఎక్కడిది, ఈ స్టోరీ ఎక్కడ జరిగింది, అసలు ఈ స్టోరీ ఏ భాగంలోది అనే విషయాన్ని చెప్పే ముందు, దాన్ని తెలుసుకునే ముందు, నిజంగా ఈయన్ని వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ఎంత తెలివి తక్కువ వాళ్ళని నేను ఇప్పటివరకు అనుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు చాలా జ్ఞానవంతులు, తెలివిమంతులు అనుకున్నాను నేను. ఈయన కూడా చాలా తెలివిమంతులు, జ్ఞానవంతులు అనుకున్నాను నేను. కానీ ఎంత అబద్ధంగా లేని వార్త పుట్టించి బైబిల్ బోధిస్తూ ఉంటే నాకైతే చాలా కష్టం అనిపించింది. యాక్చువల్గా కుక్కను గురించి బైబిల్లో క్రొత్త నిబంధనలో 9 సార్లు రాయబడింది. ఎక్కడ కూడా ఈ మాట లేదండి, ఎక్కడ కూడా ఇది లేదు. చచ్చిపోయిన కుక్క దగ్గరికి యేసుప్రభువు వారు ఎక్కడ వెళ్ళలేదు అసలు. వాస్తవంగా ఇది చెప్పుకుంటా ఉంటే నవ్వొస్తుంది ఒక పక్కన ఏంటి బోధకుల పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుందని మరొక ఆలోచన వస్తూ ఉంది. సరే, ఈ సమయంలో నేను ఒక మాట చెప్పిన తర్వాత ఈ విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తాను. సో ఆ స్టోరీ అసలు ఎక్కడ జరిగిందనే విషయాన్ని కూడా నేను మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనందరం కలిసి నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మరి స్టీఫెన్ పాల్ గారు చెప్పినటువంటి స్టోరీ అసలు ఎక్కడిదనేది కూడా క్లియర్ చేస్తాను. బట్ ఆ స్టోరీ చెప్పే ముందు కొంచెం దీన్ని వివరిస్తే బాగుంటుంది. అంటే ఇలాంటి వాళ్ళని వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా దయచేసి మీ మనోనేతలను తెరవబడి ఆ పరిచయం నుంచి పక్కకు రండి దయచేసి. లేకపోతే మీరు కూడా ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినట్లు రాలిపోతారు.
అర్థమవుతుందా? రాత్రికాల వేళ పగలకాల వేళ ఎలా రాలిపోయారు, అలా రాలిపోతారు. 6,50,000 మంది బయలుదేరితే లాస్ట్కి చివరికి కనాన్లో 2 అడుగు పెట్టారు. మీ పరిస్థితి కూడా అంతే అయింది. ఒకళ్ళు పెద్ద సేవకులు, పెద్ద బోధకులు, పెద్ద నాయకులు అని మీరు అనుకుంటున్నారేమో. ఇలాంటి తప్పుడు బోధలు బోధిస్తే ఏమవుతారో నేను ఇప్పుడు మీకు నేర్పించబోతున్నాను. చూద్దాం. నిర్గమకాండము 23 మొదటి వచనం. లేని వార్తను పుట్టింపకూడదు. అసలు తెలుసా మీకు? లేని విషయము, లేనటువంటి విషయాన్ని ఎవరైతే పుట్టించి చెబుతారో, క్రియేట్ చేస్తారో, ఇప్పుడు అదొక స్టోరీ అనుకోండి, వేరే విషయం అది. యేసు ప్రభువే అని చెబుతున్నాడు ఆయన. యేసు ప్రభువే ఆ కుక్క చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి వాసన వస్తూ ఉంటే చూసి శిష్యులందరూ కూడా వాసనకి పరిగెత్తి ఈయన దాంట్లో పండ్లను చూసా. ఎంత ట్రాప్ అండి, ఎంత ట్రాష్ ఇది. సరే చూద్దాం. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుగుటకై దుష్టులతో నీవు చేయి కలియకూడదు. అర్థమవుతుందా? మిమ్మల్ని మెప్పించడానికి దుష్టులతో చేయి కలిపి ఈ సందర్భాన్ని, ఈ వాక్యాన్ని చెప్పాడని నేను అంటున్నాను ఈ సంగతిని. దుష్టులతో చేయి కలిపి ఈ సంగతిని, ఈ వార్తను నువ్వు పుట్టించావని నేను అంటున్నాను. ఎందుకంటే బైబిల్లో లేని వార్త ఎలా చెప్పగలిగావు? ఇది యేసుక్రీస్తు వారు చేశారని. ఇప్పుడు ఒక స్టోరీలాగా చెప్తే దాన్ని ఎవరు పట్టించుకోరండి. ఫర్ ఎగ్జాంపుల్గా స్టోరీ అనుకొని వదిలేస్తారు ఎవరో. కానీ యేసు ప్రభువుల వారే ఇలా చేశారని చెప్పారు మీరు. రైట్, ఓకే, మంచిది. చూద్దాం ఒకసారి. ఈ మాట నేను ఎందుకు మీకు గుర్తు చేశానో ఇప్పుడు ప్రకటన గ్రంథం 22 ఆ తర్వాత 18వ ఒక వచనం ఉంది. అది కూడా చదివి నేను క్లియర్ చేసి కొన్ని మాటలు వివరిస్తాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఇది ఫైనల్ అండి. ఇక కలుగు చేయను అంతే, వానికి కలుగు చేయను. లేని వార్త ఎవరైతే పుట్టిస్తారో, లేనివి ఎవరైతే బైబిల్లో కలుపుతారో, లేని వాటితో అవతల వ్యక్తిని, దుష్టుని కలుపుకొని వాక్యాన్ని బోధిస్తారో, ఇదంతా కూడా చేసినటువంటి వ్యక్తులు ఏమవుతారో తెలుసా? దేవునికి శత్రువులు అవుతారు. కాబట్టి వారిని వెంబడిస్తున్న వాళ్ళు ఏమవుతారు మరి? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఓకేనా? రైట్. అసలు మరి ఈ స్టోరీ ఎక్కడిది? ఓకేనా? ఈ స్టోరీ ఎక్కడిది? వాస్తవానికి ఇది ఏంటంటే బనగానపల్లిలో ఉన్నటువంటి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒక వక్త, లేకపోతే వాళ్ళు మహనీయుడు, దేవుడు అని అనుకుంటారు. సో దానికి ఉన్నటువంటి ఆ వ్యక్తి. ఓకేనా? ఈయన అచ్చమ్మ అనే ఒక ఇంట్లో ఉన్నప్పుడు తను బర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. బర్రెలు కాసుకుంటూ ఉంటే ఆ బర్రెలు కాసుకుంటున్నటువంటి దినాల్లో ఆయన తాటి కమ్మల పైన ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథాన్ని రాసేటప్పుడు తనకు ఒక శిష్యుడు, సిద్ధులు అనుకుంటాను, మేబీ బహుశా అంతగా గుర్తులేదు నాకు. సో తన శిష్యుడిగా ఉన్నప్పుడు, తనతో పాటు కొంతమంది శిష్యులు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వెళ్తుంటే ఒక కుక్క చచ్చిపోయి ఉంటుంది. ఆ కుక్క స్మెల్కి తన శిష్యులందరూ కూడా దూరంగా వెళ్ళిపోతే తన ప్రధాన శిష్యుడైనటువంటి మరి ఆ సిద్ధులు అన్నటువంటి ఆ వ్యక్తిని వెళ్ళి అక్కడ మోకరించినప్పుడు అవన్నీ ఫ్రూట్స్గా మార్చబడతాయి, అవన్నీ పండ్లుగా మార్చబడతాయి. యాక్చువల్గా స్టోరీ ఇది. అర్థమవుతుందా? ఇది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క జీవిత చరిత్రలో ఉంటుంది ఇది. అలాంటి ఈ చరిత్ర రక్షకుడైన, జీవము కలిగిన దేవుని యొక్క కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లైఫ్కి అటాచ్మెంట్ చేయటం స్టీఫెన్ పాల్ గారికి ఎంతవరకు న్యాయం? ఇది ఇలా బోధించడం అనేది బైబిల్ ఒప్పుకుంటుందా? ఈ బోధ ద్వారా ప్రజలు రక్షించబడతారా? అర్థమవుతుందా? అయితే కొంతమంది ఫిలాసఫర్స్, అలాగనే మన ఇండియాలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, బోధకులు, సేవకులందరూ కూడా కొన్నిటిని కంపేర్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా వడ్రంగి కుటుంబంలో జన్మించారు. మరి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా వడ్రంగి కులం నుండే వచ్చారు. ఇలాంటివి కొన్ని కంపేర్ చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. సో ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఇప్పుడు స్టోరీ అక్కడిది. ఓకేనా? దాన్ని బైబిల్ అటాచ్మెంట్ చేసి ఒక మంచి సేవకులైనటువంటి మీరు ప్రజలకు బోధిస్తే ఎలా ఉంటుంది సార్? కాబట్టి నిన్న ఈ బూతులు ఒకసారి విందాం. పెంట కొట్టేశాలా? దిక్కుమాలిన ఎదవలు, పనికిమాలిన ఎదవలు, పెంటలో ముచ్చిన చెప్పు
వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. వాడికి సార్ మర్యాద లాగా మాడుతున్నావు అంటాడు. మర్యాద అంటారా, చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు. విన్నారు కదా అడ్వకేట్ గారు. మొన్న సతీష్ కుమార్ గారు ఏమండి బ్యాండ్ చూద్దాం ఒకసారి. తప్పనిసరిగా కొనుక్కొని వెళ్ళండి, మీ చేతికి పెట్టుకోండి. ఎవరైనా అడిగితే ఈజీగా చెప్పగలరు. నలుపు పాపానికి సాదృశ్యం. పరిచర్య పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళందరినీ రోల్ మోడల్గా తీసుకుని కొంతమంది సావుకులు, విశ్వాసులు, మంచి సావుకులు, పెద్ద బోధకులు, కార్పొరేటర్ సావుకులని పిలువబడుతున్నటువంటి వీళ్ళు, పెద్ద పెద్ద కార్లలో తిరిగి ఫ్లైట్లలో ఎగిరేటువంటి వీళ్ళు తప్పుడు బోధన బోధిస్తే బైబిల్ ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఖండిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను కూడా ఖండిస్తూ గద్దిస్తూ అక్కడికి వెళ్తున్న విశ్వాసులందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈయన మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగునుగాక. ఈ సమయంలో పీజే స్టీఫెన్ పాల్ గారికి, అన్నగారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మీ బోధన మార్చుకోండి. దయచేసి వాక్యం చెప్పడం మీకు ఇంకా ఫినిష్ అయిందనుకుంటే మీ పిల్లలను సేవకులను పెట్టండి, ఓకేనా? ఏదో తీసుకొచ్చి మాత్రం వాక్యం చెప్పకండి. అలాగే సతీష్ కుమార్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మీరు దయచేసి సువార్తను బ్యాండ్ సిస్టంలోకి తీసుకువెళ్ళకండి, ఓకేనా? అలాగే అడ్వర్ట్ విలియం గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు. దయచేసి నీతుల్ని బూతులుగా మార్చకండి, బూతుల్ని నీతులుగా మార్చకండి. ఇది మీ పిల్లలు వింటే సిగ్గుసేటు, మిమ్మల్ని గద్దిస్తారు కూడా. మాకు మంచి తండ్రి అనుకున్నాం కానీ ఎలాంటి వాడా అని అసహించుకుంటారు. అలాగే మీ వైఫ్ చూస్తే నా భర్త ఇంత నీచంగా మాట్లాడతాడా అని ఆమె కూడా అసహించుకుంటుంది. మీరు ప్రేమగా మారాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక.